అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ వెళ్తారా వెళ్ళరా? త్వరలో స్టార్ట్ కాబోతున్నాయి కాబట్టి వెళ్ళినా వెళ్ళకున్నా పెద్ద ఫరకేం పడది. కేసీఆర్ వెళ్ళినప్పుడు బయలుదేరిండు అని అంటారు, కేసీఆర్ బయలుదేరిండు అంటారు. కేసీఆర్ మాట్లాడినప్పుడు గలం విప్పిండు అంటారు. గలం విప్పినాక గలం విప్పిండు కానీ వెనుకటి చరిస్మా కనిపించలేదు అంటారు. ఇవన్నీ వింటాం, మర్చిపోతాం. మీడియాలో వచ్చి తమ్మునీళ్ళు ట్యాగ్ నీళ్ళు చెప్పేస్తున్నారు, అంతేనా? అంతే, అంతకంటే ఎక్కువ ఏమి ఉరిగేది లేదు. రేవంత్ రెడ్డి మిసరనియలేదు అంటారు, మింగు మెతకనియలేదు అంటారు. ఈయన మింగు మెతకని తీయకుంటే ఈయనకు వచ్చేది కూడా ఏం లేదు, ఎందుకంటే ఈయనతో కూడా ఏం అయ్యేది లేదు, పోయేది లేదు. ప్రజాక్షేత్రం అనేది చాలా గొప్పది, అందరిని పరిశీలిస్తుంది. ఓ మానాన నమ్మది ఇవన్నీ, ఓ మానాన వినది, ఎవరి మాట వినది కాక వినది. ఎందుకంటే వాళ్లకు ఈ పైసలు ఎక్కువ కాదు, వాళ్లకు ఈ ప్రభావం ఎక్కువ కాదు. ప్రజాక్షేత్రంలో ఇవన్నీ చిమ్మిక్కులే. అందరి యొక్క ఆయువు పట్టు తెలిసిన వాళ్ళు ఈ తెలంగాణ ప్రజానీకం. తెలంగాణ ప్రజానీకాన్ని ఎవరైనా తక్కువ అంచనా ఎత్తే వాడు తక్కువ అవుతాడు తప్ప ప్రజలు తక్కువ కాదు. ఫోన్ ట్యాపింగ్ విషయం కూడా గతంలో చాలా ఏం జరగదు, ఇది ఏదో వీళ్ళు అంగు ఆర్భాటం చేసుకోవడానికి తప్పితే అంత ఈజీగా అయితే కేసీఆర్ దొరకడం అంటూ కూడా గతంలోనే మీరు చెప్పారు. బట్ ఇప్పుడు దానికి సంబంధించి ఇప్పుడున్న గవర్నమెంట్ అయితే ఇంకా కంటిన్యూ చేస్తుంది ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారము. కేసీఆర్ కుటుంబానికి ఏమైనా చుట్టుకునే అవకాశం ఉందా? ఒక్కటేనా, ఏదైనా కేసీఆర్ ఇన్వాల్వ్మెంట్ ఉండి కేసీఆర్ శిక్షార్హుడే అయితే ఎవడు తప్పియలేడు. మొన్న కూడా అదే చెప్పిన, శిక్షార్హుడు అయితే ఎవడు తప్పియలేడు. ఆయన శిక్షకు ఓ మానాన దొరికే మనిషి కాదు. ఆయన వెసులుబాటు కానీ, ఆయన కెపాసిటీ కానీ, ఆయనకున్న తెలివితేటలు కానీ దొరకకుండా చూసుకుంటాడు. ఒకవేళ దొరికితే మాత్రం శిక్షార్హుడే. ఇవాళ కవితను కూడా ఆ జాగ్రత్తలు పెట్టాల్సిన అవసరం ఉండే ఆయనకు. ఆయన మాటని లేదా, ఆమె స్వతంత్రంగా చేసిందా ఏంటిదో తెలియదు. ఎందుకంటే అనేక విషయాలలో కేసీఆర్ యొక్క కెపాసిటీని నేను తక్కువ అంచనా వేసి మాట్లాడేప్పుడు అట్లాంటోడు కాదు. కానీ నిజాయితీ లోపించినప్పుడు ఎన్ని తెలివితేటలు ఉన్నా ఎందుకు అక్కర రాకుండా అవుతుంది. అంతే. ఎందుకంటే కర్ణుడు పెద్ద విలుకాడే, చాలా గొప్ప క్షాత్ర తేజం ఉన్నోడే. శాపాలు, ఆయన యొక్క పద్ధతి, ఆయన చేసిన దోస్తాన, ఆయన దేనికి నిలయమైండు, ఏ దిక్కున్నాడు, దాన్ని బట్టే ఆయన యొక్క తేజం. అట్లనే కేసీఆర్ కూడా ఈ అవినీతి ఆరోపణలు నిజమే కాకుంటే కేసీఆర్కి ఏమీ కాకపోవు కాదు కూడా. అంటే ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ది మొన్న హంగామా చేశారు. ఒక చుక్క నీరు వచ్చినా ఇంకా కుంగిపోతుంది, దాని పరిస్థితి అయోమయం అయిపోతుంది. అంటే ఇప్పుడు నిండు కుండలాగా తలపిస్తుంది. దాన్ని కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ అస్త్రంగా మలుచుకోండి. ఇప్పుడు మీరు ఎంత బూచి చూపిద్దాం అనుకున్నా చిన్న పొరపాటు అది, దాన్ని మీరు ఏదో చేద్దాం అనుకున్నారు. బట్ ఇప్పుడు నీళ్లు నిండి ఉంది, అంటే మీరు చేసింది అబద్ధమా లేకపోతే మమ్మల్ని ఇది చేద్దాం అనుకున్నారా అంటూ కూడా ఇప్పుడు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు కదా, అవి కూడా ఇలాంటివే అవుతాయి అనేది ఇంకో వాదన. నేనేమంటానంటే ఒక మేడిగడ్డ ప్రాజెక్ట్ కోసం, లేకపోతే ఈ సెక్రటరియట్స్ కోసం, లేకపోతే గొర్రెల ప్రాజెక్ట్ కోసం, గిసోటి వాటి కోసం నేను మాట్లాడతలేను. కేసీఆర్ నిజంగా నిజాయితీ పరుడు అయితే ఆయన ఎవ్వడు ఏం చేయలేడు కాక చేయలేడు. ఒక్క స్టేట్మెంట్. కానీ నిజాయితీ కనుక ఉంటే ఆయన నిజాయితీగా చెప్పుకోనండి, ఆయన ఇదివరకు ఎంతకుండే ఇప్పుడు ఎంతకుండే. ఆయన కారు లేకుండే హైదరాబాద్కు వస్తానప్పుడు వచ్చేటందుకు ఆయనకు విమానం ఎట్లొచ్చింది, ఎవరు కొనిచ్చారు, ఎందుకు కొనిస్తారు? ఒకప్పుడు మేడిగడ్డ ప్రాజెక్టుకు మీరు చూసి రమ్మని తోలిండు మమ్మల్ని, అనేక మంది ప్రజానికాన్ని తోలిండు. కానీ ఇప్పుడు ఆయన కాలంలో పోలీసు వాళ్ళు అడ్డం ఎందుకున్నారు? అందులో ఏమీ లేదు, తప్పులేదు. పోలీసు వాళ్ళు అడ్డం ఎందుకుంటే జనం ఏం చేస్తారు? అంటే ఏదన్నా భయం లేకపోతే ఎందుకు అయింది? కవిత ఎందుకు జైలు ఉన్నది, నా బిడ్డను ఎందుకు జైల్లో పెట్టినామని ఎందుకు అంటలేవు? అనేక అరుపులు అరిష్టోనివి, ఖచ్చితంగా మాట్లాడుతోనివి, ధీమంతోనివి, కెపాసిటీ ఉన్నోనివి, నువ్వు ఎందుకు మాట్లాడతలేవు? ఏం అడ్డం పడుతుంది నీకు? ఏంటి నా బిడ్డను జైల్లో పెడతారా, ఏం మనసురా మీరు అని ఎందుకంటలేవు? అనేతోనివే కదా. ఊకుంటానంటే దాని వెనకేమన్నా ఉండదా?
అనుమానాలు కదా ఇవన్నీ. అందుకనే నిప్పు లేనిది పొగ రాదు, పొగ నిజంగానే వస్తే ఆయన ఎవరు రక్షించదు. మరి కవితమ్మ పరిస్థితి ఏంటి? కవితమ్మ పరిస్థితి దినదినం ఇప్పుడు వస్తుంది, రేపు వస్తుంది, మాపత్తది, ఈడ కోట్ల పడ్డది, ఆవిడ కోట్ల పడ్డది అని అంటాను. కానీ ఇప్పటి వరకు అతి లేదు గతి లేదు. మరి ఆమె కంటే ముందుగా ఉన్నోడే ఉన్నాడు కదా, ఇది ఢిల్లీలో ఉండే మంత్రి మనీష్ సిసోడియా ఉన్నాడు కదా, అదే సేమ్ కేసు ఉన్నట్టున్నది. అదే నాకు ఆ కేసు ఏం సంగతి తెలియదు, అదే స్కామ్ ఉన్నట్టున్నది కదా. ఈమె కంటే ముందట ఉన్నోడే ఆడున్నాడు. మరి ఈమె వెనకపోయింది కదా అంతకంటే ముందు వెనక. మరి రాలేదంటే మనం ఎందుకు రాలేదు తెలియదు. మరి బీజేపీ పెద్దలతోటి బాబు ఇద్దరు మంత్రాంగం ఇప్పుడు అట్లా కాదమ్మా. నేనేమంటానంటే పెద్ద బీజేపీ అరెస్ట్ చేయించే అధికారం నేను ఉన్నదని అనుకుంటలేదు. ఎందుకంటే సంస్థలు ఉన్నాయి దానికి. ఈ సంస్థలు అన్ని వాళ్ళ చేతులు ఉన్నాయనే, వాళ్ళ చేతులు ఉంటాయా? ఈయన చేతులు ఎవ్వల చేతులు ఎవి ఉండేవి కదా. కొన్ని సంస్థలు స్వతంత్ర సంస్థలు ఉన్నాయి కదా, సిబిఐ ఇప్పుడు ఉన్నాయి అసలు అట్లా. ఎందుకంటే నచ్చిన వాళ్ళ మీద ఈడీ సిబిఐ దాడులు, పార్టీ కండువా కప్పుకోగానే అవన్నీ కనుమరుగవుడు చూస్తూనే ఉన్నాం కదా. అసలు పని చేస్తున్నాయి అంటారు అట్లా. ఇప్పుడు నేనేమంటానంటే దాన్ని మీలాంటి వాళ్ళు కూడా ఇటువంటి పని చేయని అనద్దు కదా. మీలాంటి వాళ్ళు నిలబెట్టాలి తప్ప ఒక స్వతంత్ర సంస్థలను కనిపిస్తున్నాయి కదా స్వతంత్ర సంస్థలని నమ్ముతాను. ఒకవేళ వాళ్ళు నమ్మకాన్ని పోగొట్టుకున్న నాడు, ఏది స్వతంత్ర సంస్థలు కూడా నమ్మకాన్ని పోగొట్టుకున్నాడు, ఈ దేశం యొక్క దిగజారుడుతనానికి మనం అందరం కలిసి దుఃఖించాలి. వాళ్ళు కూడా పోగొట్టుకున్న నాడు, వాళ్ళు పోగొట్టుకోలేరనే నేను అనుకుంటానా, అది ఖచ్చితంగా నడుస్తాననే నేను అనుకుంటాను. ఒకవేళ వాళ్ళు కూడా వాళ్ళ నిలవులు తప్పినాడు, ఇప్పుడు సుప్రీంకోర్టు అని అనుకుంటామమ్మా, అది అత్యున్నత న్యాయస్థానం అని మనం అనుకుంటాం. ఏ సుప్రీంకోర్టు ఏమున్నదా వాటిదే కాదు అని అన్నారు అనుకో. అలాంటి రోజు రావద్దని మనం మొక్కాలి. ఏది భారత రాజ్యాంగానికి అది ఏకైక రక్ష అని అనుకుంటాను. సుప్రీంకోర్టు కూడా నీతి తప్పిందే అని అన్నప్పుడు ఏం తప్పుతుంది? ఏం మాట్లాడలేదు. హైకోర్టును లెక్క చేస్తలేమా అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? కోర్టులను అన్యం, కానీ కోర్టును లెక్క పెట్టుకోవద్దు. పోలీస్ స్టేషన్లో గడవేడ జరుగుతుంది, కానీ కోర్టులను మాత్రం నమ్మద్దు అని రోజు వచ్చింది అనుకో. అలాంటి రోజు మనం చూడాలని కోరుకుంటలేము. ఒకవేళ అలాంటి రోజు వచ్చింది అనుకో, మనం దుస్థితిలో పోయినట్టు, ఈ ప్రజానికమే దుస్థితిలో పోయినట్టు. లాస్ట్ అండ్ ఫైనల్ 10 సంవత్సరాల పరిపాలన ఇప్పుడు కనుమరుగైపోవడం మనం చూస్తున్నాం. ప్రజాక్షేత్రంలోకి మళ్ళీ మునుపటి సారథ్యానికి సంబంధించి, అంటే మునుపటి గౌరవం కావచ్చు, ఆ తెగువ కావచ్చు, లేకపోతే ఇప్పుడు కేసీఆర్ అంటే మళ్ళీ ఆ కరిష్మా రావాలన్న జనాల్లోకి వెళ్ళాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయన వైభవం కోసము జనాల్లోకి వెళ్ళే అవకాశం ఉందా? నిత్యం జనాల్లో ఉంటారు అని ఎక్కడైనా అనుకోవచ్చా? ఇప్పుడు ఒకటే నేను అన్నిటికంటే ముఖ్యంగా ఖండించేది ఏంటంటే, కేసీఆర్ ఎట్లనే తపనను పూర్తిగా నేను ఖండిస్తాను. ఎందుకంటే కేసీఆర్ లేకపోతే ఈ రాష్ట్రం ఎట్లా, లేకపోతే ఈ ప్రజానీకం ఎట్లా, ఈ దేశం ఎట్లా అనే పరిస్థితి రావద్దు. ఏ మనిషి లేకుంటే ఎట్లా అనే రోజు రావద్దు. ఆ మనిషికి కొంత క్రెడిబిలిటీ, కొంత యశస్సు, కీర్తి, ప్రతిష్ట, తెలివి, తేటలు, దాన్ని బట్టి ప్రశంస వేరు. కానీ ఆయన లేకుంటే ఎట్లా, ఇలాంటి దుస్థితి ఎట్లా, ఆయన లేకుంటే ఎట్లా? ఆయన బిడ్డను దగ్గర తీసుకున్నాడు, ఆయన కొడుకును రాజుని చేస్తాను అనుకున్నాడు, ఆయన మరదల కొడుకును మంత్రిని చేస్తాను అనుకున్నాడు, మొత్తం సొమ్మునంతా దోచిపెట్టినోడు. ఆయన ఎట్లా, ఆయన ప్రజలలో పోకుంటే ఎట్లా, ఆయన ప్రజలలో పోయే మార్గం చెప్పండి, ఎట్లా వేసి ఇవాళ ఆయనను పంపండి అనేటువంటి పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు ఈ రాష్ట్రం చేసుకున్న దుస్థితి అని నేను అనుకుంటాను. ఆయన కోసం ఆలోచించద్దు. లీడర్షిప్, క్రెడిబిలిటీ లీడర్షిప్ ఇవాళ పరిపాలించేది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ ఒకవేళ పొరపాట్లు చేస్తే దీన్ని ధీటుగా ఎదుర్కొని నిలబడే రాజకీయ పార్టీ ఏది, రాజకీయ నాయకుడేవాడు, ఆ పార్టీని ఆలోచించాలి. ఆ పార్టీ కోసం మనం అందరం ఆలోచించాలి తప్ప కేసీఆర్ ఎట్లా అని చుట్టూ తిరగద్దు, దేని చుట్టూ తిరగద్దు. ఇవాళ పరిపాలించే పార్టీ ఒకవేళ నిజంగానే కరెక్ట్గా పరిపాలిస్తే వాళ్ళని ఆదరించాలి, తప్పేం లేదు. వాళ్ళు కరెక్ట్గా పరిపాలిస్తలేరు, వాళ్ళు పొరపాట్లు చేస్తానంటే వాళ్ళకి ఆల్టర్నేటివ్ పార్టీ ఎట్లా, వాళ్ళకి ఆల్టర్నేటివ్ లీడర్ ఎట్లా, అట్లాంటి రోజు రావాలి తప్ప కేసీఆర్ ఎట్లా అనే రోజు రావద్దు అని నేను కోరుకుంటాను.
థ్యాంక్ యూ రాజయ్య గారు. నిజంగా అటు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ 3 పార్టీలకు సంబంధించి ఎలా ఉండబోతోంది, రేపు రాబోయే రోజు ఏంటి అన్న విషయాన్ని మీ మాటల్లో చాలా చక్కగా తెలియజేశారు. మీకు ధన్యవాదాలు. Please do subscribe to Telugu Rajyam channel. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.